ధరల పతనంతో నష్టపోతున్న ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ కసరత్తు చేస్తోంది. క్వింటా ఉల్లిని 1200 రూపాయల ధరకు కొనుగోలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో రైతుల నుంచి ఉల్లిపాయలను సేకరించి రాష్ట్రంలోని 75 చోట్ల రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల మొబైల్ రైతు బజార్ల ద్వారా ఉల్లిని వినియోగదారులకు అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పుంజుకుని రైతులకు మెరుగైన ధరలు వచ్చే వరకు సేకరణ కొనసాగుతుందని రైతు బజార్ విభాగం అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు ఆంధ్రప్రదేశ్కు దిగుమతి అవుతున్నందున మహారాష్ట్ర రకం ఉల్లిపాయలతో పోటీ పడేందుకు మన రైతులు నాణ్యతపై దృష్టి సారించాలని, సరైన గ్రేడింగ్ చేసి మార్కెట్ యార్డులకు తీసుకురావాలని సూచిస్తున్నారు. మనకి కర్నూలులో ఏదైతే ఉల్లిపాయలు ఈ సీజన్లో హార్వెస్టింగ్ స్టార్ట్ అయిందో, అయితే అకాల వర్షాల కారణంగా ఈ రైన్స్ వల్ల రైతులు ఎర్లీగా హార్వెస్టింగ్ చేయడం జరిగింది. కర్నూలు మార్కెట్ యార్డ్లోకి తీసుకొని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వాటికి ధర 1200 రూపాయలు పర్ క్వింటాల్ కల్పించడం జరిగింది. అయితే అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఉల్లిపాయలు కొని ఇక్కడ రైతు బజార్లకి పంపించడం జరుగుతూ ఉంది. ఇవి కర్నూలు నుంచి వివిధ ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్లో మనం ఇవి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 75 రైతు బజార్లో ఈ ఉల్లిపాయలని మనం విక్రయించడం జరుగుతూ ఉంది. మనము కర్నూలు నుంచి మనకి డిస్టెన్స్ ఎంత పడుతుంది, సపోజ్ వైజాగ్ అనుకుంటే మనకి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, అదే విజయవాడకి అయితే ఇంకొంచెం తక్కువ రేటు పడుతుంది. ఈ రకంగా మనము వీటిని 17 నుంచి 20 రూపాయల వరకు విక్రయించడం జరుగుతోంది. ముఖ్యంగా మనకి రేటు యావరేజ్గా 18 రూపాయలు పర్ కేజీ పడుతూ ఉంది. కర్నూలు నుంచి వచ్చినవి ఏదైతే 75 రైతు బజార్లలో మనం సేల్స్ చేస్తున్నామో, రైతు బజార్స్తో పాటు మొబైల్ వ్యాన్స్ కూడా పెట్టి ఎక్కడైతే పబ్లిక్ రైతు బజార్కి రాలేరో ఆ ప్రాంతాలకు కూడా ఈ ఆనియన్స్ని పంపించి మనం సేల్స్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మనకి మహారాష్ట్ర ఆనియన్స్ అనేది ఎక్కువ వాడతారు. కాకపోతే మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో పండే ఆనియన్స్ మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యి వచ్చాయి కాబట్టి మన రైతుల్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఎర్ర ఉల్లి కూడా వాడతారు. ఇప్పుడు మహారాష్ట్ర ఆనియన్ ఏమవుతుందంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అదే మన ఆంధ్రాలో ఆనియన్ ఏదైతే రెడ్ ఆనియన్ ఉంటుందో ఇది మనకి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కన్జ్యూమర్స్ ఇది కూడా ప్రిఫర్ చేస్తారు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనము చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏవైతే మనకి ఇప్పుడు రైతులు తీసుకొస్తున్నారో మార్కెట్ యార్డ్కి, వారికి వెసులుబాటుగా అక్కడ మార్కెట్ యార్డ్లో ప్లాట్ఫామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు అక్కడ ఆరపెట్టుకొని కూడా మనకి పంపిస్తే ఇక్కడ కన్జ్యూమర్స్కి కూడా అవి తీసుకోవడానికి బాగుంటుంది, వారికి కూడా గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి వారి ఆ చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటారు. ఈ 1200 రూపాయలు పర్ క్వింటాల్ అనేది ఎప్పటి వరకు అయితే రైతుకి బయట గిట్టుబాటు ధర వస్తుందో అప్పటి వరకు మనకి 1200 రూపాయలు పర్ క్వింటాల్ కొనాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. కాబట్టి రైతుకి ఆ ధర వచ్చేంత వరకు కూడా మనం కొనడం జరుగుతుంది.